నరేంద్ర మోడీ క్రిందటిసారి 2019-24 మధ్యలో 19 దగ్గర నుంచి 24 దాకా 5 ఏళ్ళు ఏదో ఒక యాజిటేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు దేశవ్యాప్తంగా. తద్వారా బలాన్ని తగ్గించగలిగారు. కానీ నరేంద్ర మోడీ అంతకంటే స్ట్రాంగ్గా పనిచేయడం, వాళ్ళ అనుబంధ సంఘాలని స్ట్రాంగ్గా పనిచేయడం వల్ల ఆపగలిగారు. ఇప్పుడు చూస్తే డొనాల్డ్ ట్రంప్ని అట్లాంటి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాను మరోసారి గొప్ప దేశంగా మారుస్తున్నట్టు రెండోసారి అధికారంలోకి వచ్చిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా నిరసనలు ఊపందుకుంటున్నాయి. ఆయన తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తున్న విధానాలు అమెరికన్లకు ఎంతమాత్రం నచ్చడం లేదంటూ ఇప్పుడు పత్రికల్లో రాయిస్తున్నారు. 50,501గా పేరు పొందిన నిరసనలు, 50 నిరసనలు, 50 రాష్ట్రాలు, ఒక ఉద్యమం అంట. దీని అర్థం సరిగ్గా 250 ఏళ్ల క్రితం అమెరికాలో ఇదే రోజు విప్లవ యుద్ధం ఆరంభమైందట. ప్రభుత్వ ఉద్యోగాల కోతలు విధించడానికి, ప్రభుత్వ ఖర్చులు తగ్గించడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరిట ట్రంప్ ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యవస్థ మీద అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ సాల్వడార్ దేశానికి చెందిన బ్రెగ్రో గార్సియా అనే వ్యక్తిని ప్రభుత్వం ఇటీవల బలవంతంగా స్వదేశాన్ని పంపడం, ఈ ఉదంతాన్ని అమెరికన్లు తప్పుబట్టారు. గార్సియాని తిరిగి అమెరికాకి రప్పించాలని డిమాండ్ చేస్తున్నారట. ట్రంప్ని ఎల్ సాల్వడార్కి తరిమేయాలంటూ కొందరు తేల్చి చెప్పారట. మొదటి త్రైమాసికంలో ట్రంప్ పనితీరు పట్ల ఇటీవల నిర్వహించిన గ్యాలప్ సర్వేలు 45% మంది సానుకూలత వ్యక్తం చేశారు. తొలిసారిగా ఆయన అధ్యక్షుడైనప్పుడు తొలి త్రైమాసికంలో ఆయన పనితీరు 41% మంది అనుకూలంగా ఉంటే ఈసారి ప్రజాదరణ కొంత పెరుగుతోంది. 1952 నుంచి 2020 దాకా అధ్యక్షుడిగా పనిచేసిన నేతలు తొలి త్రైమాసికం పనితీరు సగటున 60% జనామోదం పొందితే వాళ్ళతో పోలిస్తే ట్రంప్ వెనకబడి ఉన్నారని చెప్పి ఇంకొక కథ చెప్తున్నారు. అయితే అప్రూవల్ రేటింగ్లో 47% ఉన్నట్టు సర్వేలో తేలింది. అది ఇప్పుడు 43% పడిపోయిందంటూ సొల్లి కబుర్లు కూడా చెప్తున్నారు అనమాట.